మొట్టమొదటిగా ఈరోజు ఈ అంటే ఈ శుభతరుణం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పి నేను అనుకుంటాను. ఏంటంటే ఒక జెంజీ నేను అనుకునేవాడిని ఐ మీన్ 90s కిడ్స్. నేను అనుకునేవాడిని జెంజీ అంటే ఏంటంటే ఏ స్నాప్చాట్, వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ మాత్రమే అనుకున్నా. కానీ నిజంగా జెంజీలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఏంటంటే ఈరోజు మన బ్రదర్ చెప్పినట్టు మనం అందరూ ఏ విధంగా అయితే పంటకి హానికరమైనటువంటి కలుపు మొక్కలు ఏరేస్తారో మన తల్లిదండ్రులు, ఇప్పుడున్నటువంటి జంజీలు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే కుతంత్రాలు చేసేటటువంటి రాజకీయ నాయకులని కలుపు మొక్కలను ఏరేయడంలో నిజంగా వాళ్ళు చూపించినటువంటి చొరవ కానివ్వండి, వాళ్ళు చూపించినటువంటి ఎఫర్ట్స్ కానివ్వండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ రోజు నేను ఈ ఉస్మానియా వేదిక ఒకటే ఏం చెప్తున్నానంటే, ఇది ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా ముందు ఎవరైతే అన్యాయం చేయడానికి సిద్ధపడతారో, ఎవరైతే రాజకీయ ముసుగు కప్పుకొని అంటే దేశంలో ఉన్నటువంటి అవినీతిని ప్రేరేపిస్తారో, ఎవరైతే రాజకీయ ముసుగులో లేదంటే ఒక పార్టీ ముసుగులోనో లేదంటే ఒక వ్యక్తి ముసుగులోనో ఈ సమాజానికి అంటే చేటు చేయడానికి ఆలోచన చేస్తారో, వాళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టేటువంటి సందర్భం ఈరోజు భారతదేశంలో చోటు చేసుకుంది. ఈరోజు ఇది ఒక్కరిది ఏ పార్టీకి సంబంధించినటువంటి విజయం కాదు. ఇది కేవలం భారతదేశ యువతది మాత్రమే. మీరు చూసుకున్నట్లయితే చాలా మంది రకరకాల టీవీ ఛానల్లో ఇది పలానా పార్టీకి సంబంధించిన విజయం, ఇది పలానా వ్యక్తికి సంబంధించిన విజయం, ఇది పలానా వర్గానికి సంబంధించిన విషయం అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. నిజంగా ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు కూడా అందులో ఒక భాగం అయి ఉండొచ్చు. కానీ ఇది ఒక వ్యవస్థకో లేదంటే ఒక పార్టీకో లేదంటే ఒక వ్యక్తికో సంబంధించింది కాదు. ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువత సాధించినటువంటి ఘనత. చూడండి, ఈ మనం తెలంగాణ దాదాపుగా 1969 నుంచి సాగినటువంటి ఉస్మానియా ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఉందో అది దీర్ఘకాలికంగా జరిగిందో అది కేవలం విద్యార్థుల వల్ల జరిగింది. అదే విధంగా మనం భవిష్యత్తులో అంటే పూర్వకాలంలో చూసుకున్నట్టయితే వందే మాత్రం ఉద్యమం కూడా అప్పుడున్నటువంటి యువత మాత్రమే దాన్ని అంటే లీడ్ తీసుకొని నడిపించారు. ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే ఈరోజు హోమ్ కు సంబంధించి అంటే యూనియన్ మినిస్టర్ అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రిజైన్ చేయడానికి ఇంకొక కారణం ఏంటో తెలుసా? ఇక్కడ కేవలం యువత మాత్రమే దాన్ని నడుం బిగించి మరి అక్కడ వాళ్ళు తిన్నారో తినలేదు, దేశంలో ఏ విధంగా వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఉన్నారో మనకైతే తెలియదు. కానీ ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి పెను మార్పుని వాళ్ళు ఈరోజు తీసుకురావడం జరిగింది. సో మిత్రులారా, నేను ఈ మీడియా వేదికగా ఒకటే చెప్తున్నా, ఇంకా ముందు జరగబోయే ప్రతి అంటే ఏదైతే తప్పు ఉందో, ఇక ముందు జరగబోయే ఏదైతే అవినీతి ఉందో ఇదే విధంగా మనం ప్రొటెస్ట్ చేసి అనేక విధాలైనటువంటి భారతదేశంలో మార్పులు తీసుకొచ్చి తప్పు చేయాలి అనంటే, పేపర్లో లీకులు జరగాలి అనంటే, లేదంటే దళితులకు అన్యాయం జరగాలి అనంటే, లేదంటే వర్గాల పేరుటో లేదంటే కులాల పేరుటో లేదా మతాల పేరుటో ఎవరైతే రెచ్చగొడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఇదే విధంగా ఎదుర్కొని మనం భారతదేశాన్ని నవ సమాజ నిర్మాణంతో మనవంతు బాధ్యత కూడా నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడాన్ని కేవలం ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతకు మాత్రమే సంబంధించినటువంటి ఘనతగా నేను పేర్కొంటున్నా. థ్యాంక్ యూ. జై భీమ్. ముందుగా ఈ పోరాటం ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి, విజయవంతం కావడానికి ప్రధాన కారకులైన డిజిటల్ మీడియా మీకే మా అందరి తరపున ప్రత్యేకమైన జై భీములు, ధన్యవాదాలు, లాల్ సలాం. ప్రియమైన మిత్రులారా, అందరూ చాలా విషయాలు మాట్లాడారు. అటువైపు పోకుండా ఈ విజయము కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అంటుంది, విజయము మాది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ విజయము అశేషమైన భారతదేశ యువకుల యొక్క విజయము. ఇది ఖచ్చితంగా ఏ పార్టీకి చెందిన విజయం కాదు. ఈ మధ్య నరేంద్ర మోడీ మాట్లాడుతూ మై ఫ్రెండ్స్ అని ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తుండు. అంటే నీకు ఇన్ని రోజులు ఫ్రెండ్స్ ఎవరు? అదాని, అంబానీ, ట్రంప్. ఇప్పుడు వాళ్ళ తరం అయిపోయింది, ఇప్పుడు మేము మాట్లాడుతున్నామని చెప్పి మా ఫ్రెండ్స్ అని మాట్లాడుతున్నావు. నీవు మాకు ఎట్లా ఫ్రెండ్ అవుతావు? నువ్వు 70 ఏళ్ళు దాటినావు, రేపు మా అయితే పాడకెట్టారు, నువ్వు మాకెంత ఫ్రెండ్ చెప్పు? ఈ దేశాన్ని ధ్వంసం చేసి ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ చంపేసి చివరికి ఈ దేశ ముఖచిత్రమైన యువకుల మీద దాడి చేసి ఇప్పుడు నువ్వు మాకు ఫ్రెండ్స్ అంటున్నావు. మిస్టర్ మోడీ, నువ్వు ఫ్రెండ్షిప్ అనేది తెగిపోయింది. నువ్వు డైరెక్ట్ ఇప్పుడు ట్రంప్ కాడికో లేకపోతే అదాని కాడికో అంబానీ కాడికో వెళ్ళిపోవాల్సిందే. వికసిత్ భారత్ అన్నావు, వికసిత్ భారత్ పెట్టి వేలాది మంది ఆదివాసులను చంపినావు, రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినావు. భరత మాత జైగొట్టిండు, లేని మాత జైగొట్టిండు, ఉన్న మాతలో బట్టలు ఇప్పిండు. మణిపూర్, నాగాలాండ్ లేని పరిస్థితి. ఇగో ఇది మోడీ పరిపాలన. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నావు. నీ ఇంజన్ మొత్తం మా వాళ్ళు నిన్నటి నుంచి మేకులు వీకిరు. నీ ఇంజన్ ఎక్కడెక్కడ నరికి ఒకటి బంగాళాఖాతంలో, ఒకటి ఆ సముద్రంలో, నదులలో నీ ఇంజన్ మొత్తం పడేసిరు. నువ్వేడున్నావు మోడీ చెప్పు? మేమేం చెప్పదలుచుకున్నామంటే ఇది మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ వీళ్ళ యొక్క కుట్రలను ఈ దేశంలో పుట్టిన యువకులుగా మేము తెలుసుకున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశం నుంచి మొత్తం పోవాల్సిందే.
అమెరికా వేరే దేశంకి వెళ్ళి స్థిరపడాల్సిందే. మా వాళ్ళు వాళ్ళ విద్యార్థి సంఘం ఉంటుంది, తెల్లారులేసే రోడ్ల మీద పట్టుకొని జెండలు పట్టుకొని ఆ స్కూల్ మూస్తా ఈ స్కూల్ ముట్టాం మాట్లాడేటోళ్ళు. మరి మీ వాడు 90,000 పైన స్కూల్లో మొత్తం కూర్చుండు. మరి మీరెందుకు మాట్లాడరు? వేలాది మంది హిందూ విద్యార్థులు చనిపోయారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు? మీరు ఎవరి మీద మాట్లాడతారు చెప్పండి? ఇది వాళ్ళ విద్యార్థి సంఘం. ఇంతవరకు కూడా మోహన్ భగవత్ ఎందుకు స్పందించలే? మరి హిందువులు చచ్చిపోయారని చెప్పండి. హిందువులు అంటే ఎవరు మీ దృష్టిలో? హిందువులు అంటే అదాని, హిందువులు అంటే అంబానీ, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే పెట్టుబడిదారు పిల్లల హిందువుల పిల్లల? ఆదివాసులు హిందువులు గారు, దళితులు హిందువులు గారు, మిగతా వాళ్ళు హిందువులు గారా? కాబట్టి కుట్రలు మొత్తము భారతదేశంలో యువకులు మేము అందరం చూసినాం. కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని గద్దెనింపడానికి మేము బయలుదేరినాము. ఆయన డబుల్ ఇంజన్ సర్కిల్ ఒక ఇంజన్ ఇలా పడిపోయింది, ఇక మిగతా ఇంజన్లు రేపే మాప భవిష్యత్తులో ఉన్న ఇంజన్లు కూడా పడిపోతాయి. కాబట్టి మోడీ ఇంజన్ మొత్తం బంద్ అయ్యేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని మేము తెలియజేసుకుంటూ, మా మధ్య ఒక జోకర్ ఉండాలి మినిస్టర్, ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన మాట్లాడుతూ మీరు మీ రాష్ట్రంలో లీక్ కాలేదా, మా దగ్గర లీక్ అయినా, అరే పిచ్చోడా వాళ్ళ దగ్గర లీక్ అయినా మిమ్మల్ని అధికారులు తెచ్చినాం, మరి మీరు లీక్ చేసిరంటే మీరు మళ్ళీ వస్తారా చెప్పు? మన బుద్ధి ఉండాలి నీకు. ఆ ఇద్దరు ఎంపీలు అట్లే మాట్లాడుతున్నారు, మినిస్టర్ అట్లే మాట్లాడుతున్నాడు, మా ఎంపీ అట్లే మాట్లాడుతున్నాడు. ఇవేనా మీరు నేర్చుకుంది? పానీపూరి పెట్టిస్తా అన్నావు రఘునందనరావు, గుర్తుపెట్టుకో. నీకు భవిష్యత్తులో మా వాళ్ళు అంతా పానీపూరి పెట్టిస్తారు మా మెదకులో, అడ్డ చూసుకో. మంచిగా మేమే మనిషికి 10 రూపాయలు చెందేసుకొని పానీపూరి పెట్టిస్తాం, ఆడ నువ్వు అమ్ముకో. వాళ్ళ బిడ్డలకేమో హాస్పిటల్ పెట్టించుడు, మాకేమో పానీపూరి పెట్టిస్తారంట. ఇదా నువ్వు చెప్పదలుచుకుంది? కాబట్టి బీజేపీ ఎంపీల యొక్క భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో లేకుండా చేయడమే ఇప్పుడున్న యువతగా మా యొక్క ప్రధానమైన లక్ష్యము. ఇంతటితో ఉద్యమం ఆగిపోలేదు, ఇప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ భవిష్యత్ బీజేపీ విముక్తి భారత్గా మేము అందరం అటువైపు అడుగులేస్తాం. పాపము మీకు అర్థమైంది అర్థం కాలేదు, నాకైతే అర్థమైంది. అసలు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సపోర్టే లేదు. ఆయన సపోర్ట్ మాకెందుకు నాకు అర్థం ఉందా? రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందా? లేదు కదా. మరి మా సపోర్ట్ ఆయన నిన్నగాక మొన్న వచ్చింది కదా, అంత ముందుకు రాలే కదా రాహుల్ గాంధీ. అంటే ఉద్యమము ఉధృతంగా కాగానే మా అకౌంట్లో అనుకుంటారు. ఖచ్చితంగా ఇది ఎవరిది కాదు, ఇది దేశంలో ఉన్న యువకులది, దేశంలో ఉన్న విద్యార్థుల విజయంగా మేము పరిగణిస్తాం. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ధర్మేంద్ర ప్రతాప్ ఈరోజు రాజీనామా చేసిండో, ఈ యొక్క రాజీనామాను ఇవాళ యావత్ భారతదేశ విద్యార్థుల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా మనం చూసినాం, ఇలా నిన్న మొన్న ఢిల్లీ పోలీసులు ఇలా విద్యార్థులను విచ్చలవిడిగా కొట్టినటువంటి పరిస్థితిని ఇలా మనం దేశంలో చూస్తూ ఉన్నాం. ఇలా విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థులను ఇలా సెంట్రల్ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కారు ఇలా అభివృద్ధి కోసం, ఇలా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నామని చెప్పుకుని సర్కారు ఇలా విద్యార్థుల మీద చేసినటువంటి దాడిని ఇలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా విద్యార్థులు చనిపోయిన విద్యార్థులకు ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఒక మెట్టే ఇలా సక్సెస్ అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా నేషనల్ ఏజెన్సీ టెస్ట్ ఇలా ఎన్టీఏ లాంటి సంస్థల్ని ఇలా బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా నేషనల్ ఏజెన్సీ ట్రస్ట్ కాస్త ఏ విధంగా మారిపోయిందంటే నెవర్ ట్రస్ట్ ఏజెన్సీగా మారిపోయిన సందర్భాన్ని ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనం న్యూస్ పేపర్లలో ఇలా వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఇలా కడుపులో కత్తులు పెట్టి కుట్లేస్తున్నటువంటి డాక్టర్లు ఇట్లాంటి ఏజెన్సీల ద్వారానే వస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా ఖబర్దార్ బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజా సమస్యల మీద పాలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇలా చరిత్రలో నిలిచినట్టు ఆధారాలు లేదు. విద్యార్థులు లేని ఉద్యమం లేదు, విద్యార్థులు లేని ప్రభుత్వం లేదు. కాబట్టి తస్మా జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది దేశం కోసం, ధర్మం కోసం, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నిదానాల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ తొత్తులకి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏ ఒక్క రోజు కూడా ఇలా నీట్ పేపర్ కోసం మాట్లాడని సందర్భాన్ని ఇలా విద్యార్థి లోకం గుర్తుపెట్టుకొని ఇలా రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ, ఖబర్దార్ బిడ్డ ఇలా విద్యార్థులతో పెట్టుకుంటే బాగోదు, తస్మా జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.